వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠ శివల ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది. ఆ సంస్థ నుంచి వారు గతంలో సుమారు 340 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో 782 కోట్ల రూపాయల వరకు బకాయి పడ్డారు. నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ప్రారంభించారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని ఫేజ్ 6లో వారికున్న స్థలాన్ని వేలం వేసేందుకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ బెంగళూరు బ్రాంచ్ ప్రకటన జారీ చేసింది. అందులో మెరిడియన్ పాఠశాల భవనం కూడా ఉంది. ఆ ఆస్తి విలువ 65 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, శ్రీనివాస్, వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠకు సంబంధించిన ఆస్తులు వేయడానికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఆ సంస్థ నుంచి కూడా గతంలో బుట్టా రేణుక 340 కోట్లకు వరకు కూడా రుణం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రుణం కొంతకాలం చెల్లించినా కానీ ఆ తర్వాత బకాయిలు చెల్లించకపోవడంతో ప్రస్తుతం ఆ బకాయిల మొత్తం కూడా 782 కోట్లకు చేరింది. దీంతో పలుమార్లు కూడా దీనికి సంబంధించి నోటీసులు జారీ చేయడము, అట్లాగే బకాయిలు క్లియర్ చేయడంతో కూడా చెప్పడంతో వారి నుంచి ఎటువంటి స్పందన రావడంతో తాజాగా కూడా ఆస్తుల వేలానికి ఎల్ఐసి కూడా చర్యలు చేపట్టిందని చెప్పాలి. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇప్పటికే కూడా ఈ బిడ్ ద్వారా కూడా ఈ ఆస్తుల వేలానికి ఈ బెంగళూరులోని ప్రధాన కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఈ హైదరాబాద్ లోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్న స్థలాన్ని వేలం పెట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ సంవత్సరం మార్చి 23 వరకు బిడ్ ని వేసుకునే విధంగా 24న వేలం వేసిన ప్రకటించే విధంగా కూడా చర్యలు చేపట్టనున్నట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రుత్విక్.